హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మన మినీ ఫ్యామ్లో వాటర్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు సండే కదా, అందుకనే వాటర్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ యాక్వేరియంలో వచ్చేసి అయితే మన గోల్డెన్ కోబ్రా 2 పేర్స్ అయితే వదిలేసాయి ఇందులో. ఇప్పుడు నా కాడున్న అన్ని ఫిషెస్లో వాటర్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నా. అన్నీ చేసేయాలి ఈరోజు. అవి వచ్చేసి గోల్డెన్ కోబ్రా, ఇవి ప్లాటినం అమ్మారు. మీకు లైట్ పెట్టి చూపిస్తామండి, ఒక్క నిమిషం. లైట్ పెట్టి చూపిస్తే మంచిగా కనపడుతుంది మీకు. ఒక్క నిమిషం చూస్తున్నా కదా, ఇది వచ్చేసి ప్లాటినం డంబోయర్ మేల్ అన్నమాట. మేల్ ఒకటే ఉంది, ఫీమేల్ డ్యామేజ్ అయిపోయినాక మేల్ ఇలా సపరేట్ పెట్టాం. ఇవి వచ్చేసి గోల్డెన్ కోబ్రా ఫ్రైస్. ఇవి ఒక 10 days అవుతున్నట్లున్నాయి, ఒక 15 ఉండొచ్చు. ఇప్పుడు ఈ 3 ట్యాంకులు క్లీనింగ్, వాటర్ క్లీనింగ్ అయితే చేద్దాం. అలాగే మీకు మైనా కూడా చూపిస్తాను. నాది వింటర్లో అంతగానం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతలేదు, కానీ జస్ట్ కొంచెం అవుతుంది. చూపిస్తాను ఆగండి. మీకు లైట్ పెట్టి చూపిస్తే మంచిగా కనపడుతుంది. మీకు లైట్ పెట్టి చూపిస్తాను. లైట్ అక్కడ తిరుగుతున్నట్టు కనిపిస్తుందా, అది వచ్చేసి మైనా ఫ్రెండ్స్. నాకైతే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది వింటర్లో కాబట్టి, వాటర్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఇవి గోల్డెన్ కోబ్రా. ఈ కంటైనర్ని అయితే బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను వాటర్ చేంజ్ చేసి ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఒక పైప్ తీసుకోండి. ఇది పెద్ద కంటైనర్ అయితే పెద్దది తీసుకోండి, నాకు చిన్నది కాబట్టి మామూలుగా చిన్నది అయితే తీసుకున్నా. ఏం చేశారంటే దాన్ని యూ షేప్లో పెట్టండి. నేను ఫస్ట్ చూపించాను కదా, అలా యూ షేప్ పెట్టి ఇలా వాటర్ నింపేయండి. ఒక సైడ్ చేతి పెట్టి ఇంకో సైడ్ ఫుల్ నింపేయండి. నేనైతే వీడియో తీయలేదు, నేను ఒక్కనే ఉన్నా కాబట్టి కష్టమైంది. అలా యూ షేప్ పెట్టి ఒక సైడ్ చేయబెట్టి ఇంకో సైడ్ నుంచి వాటర్ నింపేయండి. తర్వాత ఒక సైడ్ కంటైనర్లో ఇంకో సైడ్ కిందికి వదిలేయండి. నేను మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక సైడ్ అయితే కంటైనర్ లోపల పెట్టండి, ఇంకోటేమో బయట పెట్టండి. అలా కింద నుంచి వెళ్ళి మొత్తం డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ అయితే సైఫన్ ప్రాసెస్ అంటారు దీన్ని. మీరు కింద నుంచి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. 50% వాటర్ చేంజెస్ చేయొచ్చు, మిగతా 50% న్యూ వాటర్ పోయొచ్చు. తర్వాత అవి ఫిషెస్ అయితే యాక్టివ్గా ఉంటాయి. ఇదే ప్రాసెస్ అన్ని ఫిషెస్కి చేయాలి, అదైతే మీకు చూపిస్తాను. ఇదిగోండి ప్లాటినం డంబోయర్, మీకు చేతిలో పట్టుకొని చూపిస్తాను. ఇయర్స్ కానీ దాని ప్లాటినం కలర్ కానీ చాలా సూపర్గా ఉంది. ఇప్పుడైతే ఈ వాటర్ చేంజెస్ అయితే అయిపోయింది. ప్లాటినం డంబోయర్ కంటైనర్. ఇప్పుడు వచ్చేసి ఫ్రైస్ కంటైనర్ అయితే చేద్దాని. ఫ్రైస్ కూడా సేమ్ అదే ప్రాసెస్, సేమ్ అలాగే కింద నుంచి అంతా సైఫన్ డస్ట్ మొత్తం సైఫన్ చేసేసి 50% మళ్ళీ కొత్త వాటర్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత మన యాక్వేరియం చేశాను, అది వీడియో తీయలేదు, కానీ యాక్వేరియం కూడా ఇదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నేనైతే ఇది ఫస్ట్ వీడియో, ఇది నా ఛానల్లో. అందరు సపోర్ట్ చేశారనుకుంటున్నా. వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.